యోనా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువుదాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పది. 3 దినముల ప్రయాణమంతా పరిణామము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. చూడు, ఇక్కడ ఈ వాక్యం చాలాసార్లు మనం విన్న వాక్యమే. మొదటి 2 అధ్యాయాలు మనకు తెలిసిన వాక్యమే, పరిచయమైన వాక్యమే. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే యోనా నినివే పట్టణానికి దేవుడు మొత్తానికి అక్కడికి చేర్చాడు. యోనాని దేవుడు ఏ ఉద్దేశంతో పంపాడో ఆ ఉద్దేశాన్ని ప్రకటించడానికి మొత్తానికి నినివే పట్టణాన్ని దేవుడు చేర్చాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం కూడా మన విశ్వాస ప్రయాణంలో మొదట ప్రారంభిస్తాం, కానీ దుష్టుడి ప్రభావం లేకపోతే సాతాను శోధన వల్ల ఏదో రకంగా దారి తప్పుతాం. మనం దారి తప్పితే దేవుడు మళ్ళీ ఎలాగన్నా ఏదో ఒక రకంగా తెచ్చుకుంటాడు, ఆయన దారిలో తెచ్చుకొని మళ్ళీ ఆయన పని జరిగిస్తాడు. ఇక్కడ యోనాకు కూడా అదే జరిగింది. వెళ్ళమంటే వెళ్ళమంటే వెళ్ళని. ఎందుకు వెళ్ళనన్నాడు? అసలు ఏ తప్పే ఉంది? దేవుడు చెప్పొస్తే అయిపోద్ది కదా. కానీ ఆ కాలంలో చాలా భయంకరంగా హెబ్రీలకి అలాగే నినివే పట్టణస్తులకి చాలా భయంకరంగా గొడవలు జరుగుతున్న కాలం, అది యుద్ధాలు జరుగుతున్న కాలం, రక్తపాతం జరుగుతున్న కాలం. ఒకవేళ హెబ్రీలు యూదులు ఎవరన్నా ఆ నినివేలోకి అడుగు పెడితే వాళ్ళు చంపేస్తారు. ఒకవేళ ఆ నినివే వాళ్ళు ఇటు వస్తే వీళ్ళు చంపేస్తారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు యోనాకి, లేచి వెళ్ళయ్యా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించు. మనసులో అనుకుంటాడు యోనా, అయ్యా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే బదులు నువ్వే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని నిలబెట్టుకొని ఏం చేసి ఉండొచ్చు, అయ్యా ఈ విషయం చెప్పచ్చు కదా, నేను ఎందుకు ఎంత దూరం ప్రయాణం చేయడం? ఇంకోటి, నేను హెబ్రీయుడు కదా, నేను ఇదిగో యూదుడి కదా, ఇదిగో ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారేమో అని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో దారి తప్పి వేరే మార్గాన్ని వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, అయితే దేవుడు ఏదో ఒక రకంగా మొత్తానికి అక్కడికి తీసుకుని వచ్చాడు. ఇదంతా మనకు తెలిసిందే, చాలాసార్లు విన్నాం. కాబట్టి ఆ 2 అధ్యాయాల్లోకి వెళ్ళట్లా నేను. ఈ 3వ అధ్యాయం మాత్రం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే చూడండి, గమనించండి, అక్కడికి వెళ్ళినప్పుడు, నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే నినివే పట్టణ ప్రజలతో చెప్పమన్నాడో యోనా మొత్తానికి గట్టిగా చెప్పాడు. దేవుడు చేయాలనుకుంది దేవుడు జరిగించుకుంటాడు. చూడండి, ఒక ఉద్దేశంతో దేవుడు మనం పిలుచుకుంటే ఆ ఉద్దేశం నుంచి మనం ఎంత తప్పి తిరిగినా దేవుడు ఏదో రకంగా తెచ్చుకుంటాడు. ఒకవేళ మనం త్వరగా లోపడితే ఇంకా మంచిది, త్వరగా లోపడితే ఇంకా శ్రమలు తగ్గుతాయి, బాధలు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి. చూడండి, ఏదో రకంగా దేవుడు తెచ్చుకొని అక్కడ తీసుకొని వచ్చి ఆయన ఏం చేస్తారు తెలుసా, ఆయన పైన ఆయన జరిగించుకుంటాడు. చూడండి, పౌలు అగ్రిప్పుకు రాస్తాయా, నిన్ను ఏ ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడో ఆ పని జరిగించు అంటాడు. హల్లెలూయా. చూద్దాం వాక్యం తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి చెప్పాడయ్యా 40 దినాలు. ఎన్ని దినాలు? 40 దినాల్లో నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. నినివే పట్టణం పాడైపోబోతుంది. దేవుని ఉగ్రత 40 దినాల్లో రాబోతుంది అని చెప్తే వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అదేంటి, నినివే పట్టణ ప్రజలందరూ చచ్చిపోతారా? ఒక పట్టణమే పాడైపోతుందా? వాళ్ళకి గుర్తొచ్చింది, సొదొమ గొమొర్రా కూడా దేవుడు ఇలాగే చేశాడు. సొదొమ గొమొర్రా కూడా ఇలాగే దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు వినలా. వాళ్ళు అదే రకమైనటువంటి ఆ గర్విష్ఠులుగా లేకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటా వాళ్ళు అలాగే ముందుకెళ్ళడం వల్ల వాళ్ళందరూ నష్టపోయారని చెప్పి అదొక్కసారి జ్ఞాపకం చేసుకొని వెంటనే ఈ వర్తమానం ఎవరి వరకు వెళ్ళింది? ఈయనేమో సాధారణమైన వ్యక్తి యోనా. ఎవరైనా సాధారణమైన వ్యక్తి, రాజుకి వెళ్ళి చెప్పే అంత హోదా లేదు. కానీ దేవుని వాక్కు కాబట్టి ఎలాగన్నా దేవుడు అక్కడ తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆ వర్తమానాన్ని తీసుకొని వెళ్తే రాజుకి వినబడింది. ఏమని వినబడిందో తెలుసా? ఇదిగో త్వరలో ఈ నినివే పట్టణం ప్రజలు, అంటే దాంట్లో రాజు కూడా ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ పట్టణంలో సకల ప్రజల మీదకి దేవుని కోపం దిగి రాబోతుంది, దేవుని ఉగ్రత దిగి రాబోతుంది. ఇదిగో త్వరగా మీరు ఉపవాసం ఉండి దేవుని దగ్గర క్షమాపణ పొంది, లేకపోతే దేవుని దగ్గర
క్షమించమని అడిగితే ఆయన మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న ఆయన అనుకున్నాడు అసలు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం మొత్తాన్ని. కానీ ఒక కొండకి కూర్చున్నాడు. ఈలోపు ఈ వర్తమానం విన్న రాజు, ఎవరైనా చెప్పండి గట్టిగా, రాజు సహితమంట సింహాసనం దిగాడట. ఒకసారి ఆలోచించండి, సాధారణ వ్యక్తి వచ్చి రాజు చెప్తే రాజు అంటాడా? చెప్పండి, ఏంటయ్యా మా దేశమే పాడైపోద్దా, మా పట్టణమే పాడైపోద్దా, ఈ నినివే పట్టణమే దేవుడు ఉగ్రతగా అప్పగిస్తాడా అని అనుకోలా. ఇది నిజంగా దేవుని వాక్కు, నమ్మాడు హృదయంలో, ఇది నిజంగా దేవుని వాక్కు. గర్వించలా, కఠినపరుచుకోలే హృదయాన్ని. లేకపోతే ఇదేంటి ఈ సాధారణమైన వ్యక్తి ఎక్కడి నుంచో హెబ్రీయుడు వచ్చి చెప్తే మేమేంటయ్యా అనుకోలా. ఇదిగో వచ్చినటువంటి ఆయన ప్రవక్త, వచ్చిన ఆయన ఎవరు? ప్రవక్త. ఇదిగో ఈయన నోటి నుంచి వచ్చిన మాట ఇది దేవుని వాక్కు ఇది అని నమ్మి విశ్వసించి ఏం చెప్పాడు తెలుసా? తన దగ్గరున్న ఆ గవర్నమెంట్లో పనిచేస్తున్న రాజుల ఆ రాజ్యంలో ఆ పని చేస్తున్న వారందరికీ, మంత్రులకి అందరికి ఒక మాట చెప్పాడు. 3 దినాలు ఎవరు అన్నపానములు ముట్టుకోకూడదు. ఏం చేయకూడదు? అన్నపానములు ముట్టుకోకూడదు ఎవరు. ఇదిగో ఉపవాసం ఉండి దేవుని దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. అడిగితే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమిస్తాడు. ఆయన తన కరుణ మళ్ళీ తిరిగి చూపిస్తాడు. ఇదిగో హృదయాన్ని తిప్పుకుందాం, మనస్సు మార్చుకుందాం అని చెప్పి రాజు సైతం తన రాజవస్త్రం ఏం చేశాడంట? తీసి గోనెపట్ట కట్టుకున్నాడంట. గోనెపట్ట కట్టుకొని వెళ్ళిపోయి బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ చెప్పండి? బూడిదలో కూర్చున్నాడు. కూర్చొని ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, అయ్యా క్షమించయ్యా, మా పట్టణాన్ని క్షమించయ్యా, అయ్యా మా ఊరిని ఏం చెయ్యి, కాపాడయ్యా, క్షమించయ్యా, అయ్యా మా పట్టణాన్ని కాపాడు, మా ఊరిని క్షమించు, అయ్యా మా ప్రజల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు అనేది అందరూ కూడా దేవుని దగ్గర అంట 3 దినాలు ఈవెన్ వాళ్ళ పశువులకి ఏం చేయలేదంట? నీరు పెట్టలేదంట. వాళ్ళ పశువులు కూడా నీళ్ళు పెట్టలేదంట. ఏమో పశువులు కూడా నీళ్లు పెడితే దేవుడు కోపం ఒకవేళ ఆ పశువుల మీదకి వచ్చి అన్ని చచ్చిపోతాయేమో. మనతో పాటు మన పశువులు కూడా ఏం చేద్దాం చెప్పండి? ఈ మాట మనం చదివితే కొంచెం విచిత్రంగా ఉంటుంది. పశువులు ఏం చేసినాడు? అయ్యా పాపం చేసినాయా అంటామేమో. కానీ రాజు అనుకున్నాడు, మన ఊరిలో, మన పట్టణంలో అసలు ఎవరు కూడా నీరు కూడా ఏం చేయొద్దు, ముట్టుకోవద్దు. ప్రభు దగ్గర మనం అడుగుదాం. చూడండి, గమనించండి, బైబిల్లో 2 రకాల ప్రజలను చూస్తాం. ఒకటి హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళని చూస్తాం. ప్రభు దగ్గర తగ్గించుకొని క్షమాపణ అడిగిన వాళ్ళని చూస్తాం. చూడండి, తగ్గించుకొని క్షమాపణ అడిగిన వారందరూ దేవుడు క్షమించాడు. కానీ కఠినపరుచుకొని ఇది చెప్తే వినాలంటే మేము చేయాలంటే చూద్దాం ఏం జరిగిందో చూద్దాం అని కఠినపరుచుకున్న వాళ్ళందరూ భయంకర నష్టం వాళ్ళ జీవితంలో చూశారు. బైబిల్లో మనం చూస్తే పశ్చాత్తాపం, బైబిల్ ఎక్కడ చూసినా ఒకటే ఒక వర్డ్ అర్థం ఏంటో కనబడుతుంది తెలుసా? పశ్చాత్తాపం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కూడా ప్రజలు పశ్చాత్తాప నిమిత్తమే వారి పాపములు క్షమించడానికి వచ్చాడు ఆయన. పశ్చాత్తాపం. చూడండి, గమనించండి. చూడండి, బైబిల్లో మనం దావీదును చూస్తాం. దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేశాడు. ఒక్క మాటలో చెప్పండి, హంతకుడు అని చెప్పొచ్చు దావీదుని. కానీ తన మీదకి దేవుని కోపం ఎప్పుడైతే వస్తుందో తను ఏం చేశాడు తెలుసా? తను ఒక గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని ప్రభు దగ్గర ఏమడిగాడు? క్షమాపణ అడిగాడు. కానీ అదే ముందున్న సౌలు క్షమాపణ అడగల, గర్వించాడు, అతిశయించాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడే. నేనండి క్షమాపణ అడగను, నేను రాజుని, నేనండి క్షమాపణ అడగడం, నేను ఎవరో తెలుసా, అసలు నేనెందుకు క్షమాపణ అడగాలి? చూడండి, గమనించండి. ఇప్పుడు ఈ రాజు గురించి ఒకసారి ఆలోచిద్దాం. నినివే పట్టణ రాజు. ప్రజలెవరో తప్పు చేస్తారు, ప్రజలెవరో పాపం చేస్తున్నారు, ప్రజలెవరి మీదకు దేవుని కోపం దిగి వస్తున్నప్పుడు రాజు నేనెందుకు ఉపవాసం ఉండాలి అనుకోలా. అసలు నేను రాజుని, ఎవరో హెబ్రీయుడు వచ్చి చెప్తే నేనెందుకు తినాలి అనుకోలా. ఇది దేవుని వాక్ అని నమ్మి విశ్వసించి మోకాళ్ళు ఏం పొందాడు తెలుసా? పశ్చాత్తాపం పడ్డాడు. తనతో పాటు తన మంత్రుల్ని, తనతో ఉన్న ఆ పనివారిని, ఇంకో మాటలో చెప్పండి పశువుల్ని సహితం కూడా ఉపవాసం పెట్టి తను ఏం చేశాడంట? అడిగాడు. చూడండి, గమనించండి. రాజు ఇక్కడ చూడండి, దావీదేమో దేవుని దగ్గర పాపం కానీ క్షమించమని అడిగాడు, క్షమించాడు. చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులు ఇద్దరు చూస్తే యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు పేతురు. యేసు ఎవరో నాకు అసలు తెలియదయ్యా, నాకు ఎవరో.
3 సార్లు బొంకాడు, కోడి కూసింది. కానీ యూదా ఇస్కరియోతు ఈయన వెంటనే వీళ్ళు ఏం చేశారు తెలుసా, పేతురు ఏం చేశారు తెలుసా, పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నేను చేసిన తప్పయ్యా, నేను ఎవరో నాకు తెలియదన్నానయ్యా అని క్షమాపణ అడిగాడు. దేవుడు క్షమించాడు. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేయలా, క్షమాపణ అడగలా. వెళ్ళిపోయాడు. తనే ఒక సొంత నిర్ణయం తీసేసుకున్నాడు, సొంత ఆలోచన చేసేసుకున్నాడు. చూడండి, గమనించండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపడకుండా 2025 అదే గర్వం, 2026 అదే అతిశయం, ఇంక నేను ఎలాగుంటాయా, ఏం జరిగిందో చూద్దాం అంటే 40 రోజులే మన ముందు ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. దేవుడు అందుకనే యోనా ముందు పెట్టాడు. 40 రోజులు నీ ముందుంది, చెప్పురా పో. నేను అనుకుంటాను, యోనా అక్కడికి వెళ్ళాక చూద్దాం, ఇన్ని సంవత్సరాలు బతికేం, 40 దినాలు ఏమైపోతుందో చూద్దాం అనుకోలే రాజు. అనుకున్నాడు, చెప్పిన వెంటనే అంట అక్కడ రాసిన మాట, ఆ వార్త తన చెవిన పడిన వెంటనే రాజు సహితం కూడా ఏం చేశాడంట, మోకాళ్ళు వేశాడట. ప్రభా, అయ్యా, నాతో పాటు నా పని వారందరినీ నేను ఉండి ఉపవాసం చేయండి, ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా, నన్ను క్షమించు, నా పట్టణం వాళ్ళని క్షమించు, మా ఊర్లో మా గ్రామాన్ని క్షమించు, లేకపోతే మా వాళ్ళని క్షమించు అని ఉపవాసం ఉండి 3 దినాలంట ఏం చేశారు తెలుసా, కన్నీరు గారు ఏం చేశారు, ప్రార్థన చేశారట. 3 దినాలు ప్రభు దగ్గర వాళ్ళన్నీ ఒప్పుకున్నారు, వాళ్ళు చేసిన ప్రతి తప్పు ఒప్పుకున్నారు. చూడండి, జక్కయ్య చెట్టు మీద ఉంటే యేసుక్రీస్తు అక్కడ వెళ్తూ ఆ దారిలో ఆగి జక్కయ్య అని పిలిచాడు. అదేంటి నా పేరాలు తెలిసినికి అని ఆశ్చర్యపడిపోతున్నాడు. కిందకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తుతో పాటు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జక్కయ్య. ఏసే కూడా అన్నారు, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నా. వెళ్ళారు, కూర్చున్నారు. మనం ఆ సంభాషణ అంతా వింటే జక్కయ్య తన పాపం ఒప్పుకున్నంత వరకు ఏసే నోటి నుంచి ఒక్క మాట రాల. అయ్యా, ఎవరి దగ్గర అయితే లంచాలు తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో, అయ్యా వారందరికీ 4 వంతులు తిరిగిస్తా. ఎన్ని వంతులు? 4 వంతులు తిరిగి ఇచ్చేస్తా. నేను ఒక 100 రూపాయలు తీసుకుంటే ఎవరి దగ్గర లంచం 400 ఇస్తానయ్యా తిరిగి. ఎవరి దగ్గర 1000 రూపాయలు లంచంగా తీసుకుంటే అన్యాయపు లెక్కలు రాస్తుంటే 4 వంతులు 4000 ఇచ్చేస్తానయ్యా తిరిగి. ఒప్పుకున్నాక, అయ్యా ఇచ్చేస్తానయ్యా అని ఒప్పుకున్నాక అప్పుడు ఏసే నోటి నుంచి ఒక మాట వస్తుంది, నీవు కూడా అబ్రహాము కుమారుడే, నీవు కూడా అబ్రహాము కుమారుడే. చూడండి, గమనించండి, అక్కడ అన్నాడు, అయ్యా తిరిగి 4 వంతులు నేను చెల్లిస్తా, 4 వంతులు తిరిగి చెల్లిస్తా. చూడండి, నినివే పట్టణ ప్రజల యొక్క ప్రార్థన దేవుడు వినంట, ఆ పట్టణాన్ని కాపాడాడంట, క్షమించాడట. చూడండి, గమనించండి, ఆయన క్షమించాడు, పట్టణాన్ని కాపాడాడు ఆయన. ఎందుకు తెలుసా, వాళ్ళ హృదయంలో వాళ్ళు గర్వించాల, అతిశయించాల, ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. ఏం చేశారు? ఒప్పుకున్నారు. చూడండి, ఎస్తేరు కాలంలో షూషను కోటలో, ఒక రాజ్య కోటలో రాజు ఆజ్ఞివ్వబడింది ఏంటో తెలుసా, యూదులందరినీ సంహరించండి, యూదులందరినీ సంహరించండి, చంపేయండి యూదులందరినీ. మొర్దెకై వెళ్ళి రాణితో చెప్తున్నాడమ్మా, ఇప్పుడు దేవుడు నేను నిలబెట్టుకున్నాడు, ఇప్పుడు నువ్వు నిలబడ్డావా దేవుని కొరకు, ఇదిగో దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ సహాయం చేస్తాడు, నీ ప్రజల్ని కాపాడుతాడు. ఒకవేళ నువ్వు గలక నిలబడకపోతే నీ స్థానంలో ఇంకొకరు తెస్తాడు, నీ స్థానం ఇంకొకరు వాడుకుంటాడు అనగానే చూడండి, ఎస్తేరు తన పని వారితో కూడా చెప్పిందంట. ఏమో తెలుసా, అందరం కలిసి ఉపవాసం ఉందా, అందరం కలిసి ఉపవాసం 3 దినాలు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మరి, అయ్యా నీ సహాయం మాకు కావాలి, అయ్యా ఈ హామాను శాస్త్రాలు ఎక్కువైపోయినాయి, హామాను యొక్క పనులు ఎక్కువైపోయినాయి, అయ్యా నమస్కారం పెట్టలేదని ఒక పగలాగా పని చేస్తున్నాడయ్యా, ఒక నమస్కారం పెట్టలేదని. ఏంటంట, ఏం పెట్టలేదు అసలు. ఆ దేవంతా చదివితే ఒక మనిషికి అధికార గర్వం ఎంత ఉంటుందా అని అర్థమవుతుంది. నమస్కారం పెట్టలేదు అంతే, గేట్లో వెళ్తుంటే ఏం చేయాల, నమస్కారం పెట్టలా హామాను. చూడండి, గమనించండి, ఇంత భయంకరంగా యూదులందరినీ చంపాలనుకున్నాడట. హామాను మీద కోపం ఎవరి మీద చూపించాలి చెప్పండి, హామాను మీద చూపించాలి. హామాను నమస్కారం పెట్టలా. సరే, ఈయన ఒక రాజు, తర్వాత ఒక మంచి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి హామానేమో ఒక మంత్రి స్థానంలో ఉన్నాడు, మొర్దెకై ఏమో ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు, వాచ్మెన్ నమస్కారం చేయాల. సరే, ఆయనే చూపించాలి కోపం. కానీ హామాను ఏం చేసేది తెలుసా, యూదులందరినీ
చెప్పండి యూదులందరినీ చంపేయాలి, అంతే. యూదులందరూ చంపేయాలి. యూదులు ఎవరు బతికొండకూడదు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఉంగరపు ముద్రతో ఒక సంతకం చేయించుకొని వచ్చాడట. అది వెళ్ళి షూషాను కోటలు ఇవ్వగా షూషాను కోట ప్రజలు కలవరపడారని రాయబడింది బైబిల్లో. చూడండి, గమనించండి. షూషాను కోటలో ప్రజలు కలవరపడ్డారు. వెంటనే ఎస్తేరు ఒక ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని అంటుంది, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అందరూ రాణి మొత్తం చెప్పింది, రాణి కింద ఉన్న పని వారందరితో చెప్పింది, అందరూ మీరు ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడు అని అందరూ కూర్చున్నారండి. రాణికి ఆ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయట యూదులందరూ చచ్చిపోయినా ఆమె రాజు భార్య కాబట్టి ఎలాగైనా బతికేసేయచ్చు, ఏదో ఒకటి చెప్పు బతికేసేయచ్చు. కానీ ఒక మాటలు మనం చూస్తే అక్కడ బాధ్యత తీసుకుంటుంది దేవుడు. ఇదిగో నేను ఏ ఉద్దేశం తెస్తారు, నేను ఇక్కడ పెట్టానో ఆ ఉద్దేశం నెరవేర్చాలి, ఆ ఉద్దేశం సఫలపరచాలి. ఇదిగో మరణము రాని నీ మీదకి, నిందలు రాని, అవమానాలు రాని, ఏదైనా రాని, నేను ఏ ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టానో ఆ పన్ను జరిగించు. మొర్దెకై ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్తేరుతో. ఎస్తేరు ఒక పట్టుదలతో తీసుకుంది, అయ్యా ఈ యూదుల్ని కాపాడాలి. ఒకవేళ నేను రాణి అయ్యి ఉండొచ్చు, నా భర్త ఒక రాజు అయ్యి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం రాజుల రాజే సహాయం చేయాలి, రాజుల రాజు దిగి రావాలి. కూర్చొని ప్రార్థన చేస్తుంది, అయ్యా నువ్వు దిగి రావాలి. నా భర్త రాజే, నేను ఒక్క మాట వెళ్తే అడిగితే అయిపోద్ది, కానీ నేను ఈ టైంలో నా భర్త అయిన రాజు మీద కూడా ఆధారపడట్లా. ప్రైజ్ ది లార్డ్. మనుష్యుని నమ్ముట కంటే గట్టిగా యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయ్యా ఇక్కడ రాజు మీద ఆశ్రయించట్లా, రాజు మీద ఏం చేయట్లా, ఆశ్రయించట్లా, రాజుని నమ్మట్లా. నేను ఇక్కడ రాజు, నా భర్త రాజు ఉండొచ్చు, కానీ నా భర్త మీద కూడా నా యొక్క నమ్మకం లేదయ్యా. నా నమ్మకం నీ మీద ప్రభా, నా అతిశయం నీ మీద ప్రభా, నా సహాయం నువ్వే ప్రభా, నాకు సమస్తం నువ్వే ప్రభా అని దేవునికి అప్పగించి ప్రార్థన చేసిందండి. 3వ రోజు ప్రార్థన అవ్వగానే భర్తని రాత్రి కలవడానికి వెళ్ళింది. ఒక మాటలో చెప్పాలంటే రాజుని కలవడానికి రాణి వెళ్ళాలన్నా ఆమె పర్మిషన్తో వెళ్ళాలి. ఆమె ఆ రాజకోటలోకి ప్రవేశించి లోపలికి ఆయన కలవడానికి వెళ్ళాలన్నా, మాట్లాడడానికి వెళ్ళాలన్నా పర్మిషన్. కానీ ఆ రాత్రి వెళ్ళిపోయింది, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయింది. ఒకసారి రాజు ఆశ్చర్యపడి, ఇంత అర్ధరాత్రి వచ్చేవేంటమ్మా అని ఇలా దండం చూపించాడు. దగ్గరకు వచ్చింది, అయ్యా ఏమి లేదయ్యా, రేపు భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను నిన్ను. అదేంటి అర్ధరాత్రి వచ్చి భోజనం అంటావేంటి, అర్ధరాత్రి వచ్చి భోజనం రే ఉదయం వచ్చి చెప్పచ్చుగా, వస్తాను కదా. కాదయ్యా నీతో పాటు హామను కూడా తీసుకురాయ్యా. ఇద్దరిని భోజనాన్ని పిలిచింది, చక్కగా ఇద్దరు భోజనానికి వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నాయ్యా, ఒక్క నమస్కారం పెట్టలేదని యూదులందరినీ చంపాలనుకున్నారయ్యా. దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినయ్యా. ఎవరు చంపాలనుకున్నారు? ఎవరు ఆ వ్యక్తి? అయ్యా ఎవరో కాదయ్యా, నీ పక్కన భోజనానికి వచ్చిన ఈ హామానే. చూడండి, గమనించండి. అసలు అధ్యాయం చదువుతుంటే అనిపిస్తుంది, అసలు ఒక చిన్న నమస్కారం పెట్టలేదని ఎంతమంది లక్షల ప్రజల్ని చంపాలనుకోవడం ఎంత అధికార గర్వం అండి. అది ఎంత భయంకరం, ఎంత భయంకరం అది. చూడండి, గమనించండి. ఎప్పుడైతే ఆమె ఉపవాసుడు ప్రార్థన చేసిందో రాజు యొక్క మనస్సు అంట రాణి విషయంలో దేవుడు దయ పుట్టించాడని రాయబడుతుంది. అక్కడ ఏంటంట, దయ పుట్టించాడంట. ఆ దయ పుట్టడం దేని వల్ల పుట్టింది తెలుసా? ప్రార్థన ద్వారానే పుట్టింది. అది ఉపవాస ప్రార్థన ద్వారానే పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు ఆమె విషయంలో దయ పుట్టించాడు. లేకపోతే ఏమన్నాడు తెలుసా? ప్రార్థన లేకుండా డైరెక్ట్ వెళ్తే ఎందుకు వచ్చావు వితౌట్ పర్మిషన్, అటం తిరిగిపోయాడేమో తెలియదు. మరి అటం తిరిగిపోయాడేమో. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నా భార్య ఏది అవ్వచ్చు, వితౌట్ మై పర్మిషన్ నువ్వు ఎలా వస్తావు నా దగ్గరికి అని ఉండొచ్చేమో. కానీ ఆమె దేవుని మీద ఆధారపడింది. దేవుని మీద ఆధారపడి వెళ్ళింది. ఈరోజు ఒక మాట చెప్పినా, మీ కంపెనీలో అయినా, మీ ఆఫీసులో అయినా, ఏ విషయంలో నాకు అధికారులు తోడుకున్నారు కదా, అధికారులు సపోర్ట్గా ఉన్నారు కదా, మనుషులు తోడుగా ఉన్నారు కదా, ఇదిగో నాకు పలానా అధికారులే నాకు తోడుకున్నారు అని ఒకవేళ సొంత జ్ఞానంతో, సొంత నిర్ణయంతో వెళ్ళిపోవచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళిపోవచ్చేమో. నేను మాట చెప్పినా, వాళ్ళే నీకు ఎదురవుతారు, వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతారు. అందుకే మాట చెప్పిన, దేవుని ఆశ్రయించి చేసిన ప్రతి పని దేవుడు మనకు దీవెనకరంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆధారపడి చేసిన ప్రతి పని దేవుడు మనకి నూరంతల పంట కోసే కృపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, గమనించండి. వెంటనే రాజు కోపం వచ్చేసింది. కోపం తట్టుకోలేక లేచి సీరియస్గా బయటికి వెళ్ళిపోయాడు రాజు. కోపం అక్కడ ఉంటే హామాన్ని చంపేస్తాడు అనుకున్నాడేమో, మరి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే హామానికి భయం వేసేసింది. ఇక గుండెల్లో భయం ప్రారంభమైపోయింది. వెంటనే గబగబా రాణి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. అమ్మా, నువ్వు మాత్రమే ఇప్పుడు నువ్వు కాపాడగలవు, ఇంకెవరు కాపాడలేరు నన్ను, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలరు, ఎవరు రక్షించలేరు నన్ను. వెంటనే రాజు సీరియస్గా లోపలికి వచ్చాడు. మళ్ళీ వచ్చేసరికి ఆయన రాణి కాళ్ళ మీద ఉండేసరికి కోపం ఇంకా పెరిగిపోయింది, తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రాణిని రాజు ముందు కానీ రాజు లేకుండా అలా ముట్టుకోకూడదు. ఆ కాలంలో రాణి ఏ పురుషుడు ఈవెన్ కాళ్ళ మీద పడి కూడా ముట్టకూడదు. అది చూసేసరికి ఇంకా కోపం పెరిగిపోయింది. వెంటనే చూడండి, గమనించండి, పిలిచాడు. అయ్యా, ఇది పట్టుకుని వెళ్ళండి. మొత్తానికి పొద్దున్న తీర్పు ఏంటో తెలుసా? అయ్యా, ఇగో ఈ హామాన్ కుటుంబాన్ని బతకనే మాకు చంపేసింది అనగానే అప్పుడు చెప్తున్నారు ఒక విషయం. అయ్యా, ఈ హామాను మొర్దెకై కోసం ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద ఉరుకోయి రెడీ చేసి పెట్టాడు. అయ్యా, ఆ ఉరికాయ మీద హామాను నమస్కారం చేయలేదని, తనకి చేతులెత్తి మొక్కలేదని, ఇదిగో ఉరికొయ్య రెడీ చేయించాడయ్యా. ఉరి తీసి చంపేయడానికి ఉరికొయ్యి రెడీ చేశాడయ్యా. అప్పుడు రాజు అంటాడు, అసలు ఒక నమస్కారం చేయలేదు, నువ్వు ఉరికొయ్య తయారు చేయించాడా? ఓ పని చేయండి, అదే ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీసేసేయండి, తన కుటుంబాన్ని ఉరి తీసేసేయండి. చూడండి, గమనించండి, దేవుడు మనల్ని మారు మనసు పొందమన్నాడా? హృదయం మార్చుకోమన్నాడా? గర్వం అణుచుకుంటే మంచిది. లేకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహకి కూడా అందం. చూడండి, అందుకే చూడండి, ఇక్కడ గమనించండి, యోనాతో దేవుడు చెప్పాడు, వెళ్ళి చెప్పు 40 days. ఎన్ని రోజులు? 40 రోజులే ఉంది నీ ముందుక. 40 రోజులే ఉంది నీ ముందుక. రాజు సహితం అండి. అసలు రాజులు సాధారణంగా మామూలుగా పక్కన ఉన్న మంత్రి చెప్తేనే ఏం చేయరు? చెప్పండి, వింటారా? వినరు. ఈవెన్ భార్య వచ్చి చెప్పినా, ఇప్పుడు ఎస్తేర్ గురించి మనం చదువుకుంటూ వచ్చాం కదా, ధ్యానిస్తూ వచ్చాం కదా, ఎస్తేర్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పినా ఏం చేయరు? ఆమె కనుక ప్రార్థన చేసుకోకుండా వచ్చి ఉంటే దయ పుట్టేదా ఆమె మీద? దేవుని దయ పుట్టేది కాదు. ప్రార్థన చేసుకొని వచ్చింది, దేవుడు దయ పుట్టించాడు. ఇప్పుడు రాణి మాటే విను రాజు. అలాంటిది దేవుడు తన సేవకుడిని పంపించి ఒక మాట చెప్పగానే ఏం చేశారు సార్? వెంటనే దిగారు. రాజసింహాసనం దిగి రాజవస్త్రాన్ని తీసి ఏం చేశారంట? రాజవస్త్రం దేనికి సాదృశ్యం తెలుసా? అధికారానికి సాదృశ్యం. రాజసింహాసనం దేనికి సాదృశ్యం తెలుసా? అధికారానికి సాదృశ్యం. ఏం చేస్తుంది సార్ రాజు? అయ్యా, ఇప్పుడు నా అధికారాన్ని పక్కన పెడతా, ఇప్పుడు నా అధికారం పనిచేయదు, నా అధికారం ఇప్పుడు ఉంది, ఇదో ఈ పట్టణాన్ని కాపాడుకోగలంటే నేనేం చేయలేను, అందుకని ముందు నా అధికారాన్ని పక్కన పెడతాను తీసి. నా అధికారం నుంచి నేను దిగుతున్నానయ్యా కిందకని కిందకి దిగి, ఎక్కడి నుంచి తెలుసా? సింహాసనం నుంచి కిందకి దిగి వస్త్రాలు తీసి పక్కన పెట్టి వెంటనే మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. ప్రార్థన ఆ పట్టణం మీదకి రావాల్సిన ఒక భయంకర ఉగ్రతనంట దేవుడు ఏం చేశాడంట? ఆపేశాడంట. దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఈరోజు వాక్యం ఉంటే మనం కూడా దేవుడు ఏదైతే ఇక్కడ నేర్పిస్తున్నాడో దాన్ని ఒకవేళ కఠినపరచుకుంటా, హృదయాన్ని కఠినపరచుకుంటా, ఇంకా కఠినపరచుకుంటా, చూద్దాం ఏం జరిగిందో చూద్దాంలే, ఏమైందో చూద్దాంలే, ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోవాలా, ఇన్ని సంవత్సరాలు జరిగిపోవాలా, ఇక జరిగిపోద్ది. చూడండి, గమనించండి, ఆ గర్వం అతిశయం మనలో ఉంటే, నేను మాట చెప్పిన, ఎల్లకాలం దేవుడు ఊరుకోడు, ఎల్లకాలం దేవుడు క్షమించాడు. ప్రతిసారి దేవుడు క్షమించేస్తాడు, ఈసారి కూడా క్షమించేస్తాడు. ప్రతిసారి కూడా దేవుడు నాకు తోడుకున్నాడు, ఇప్పుడు కూడా తోడుకుంటాడు. ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని వ్యతిరేకం చేసినా దేవుడు తోడుకుంటాడు. ప్రతిసారి ఉండడం. చూడండి, గమనించండి, తను ఎప్పుడైతే రాజు సహితం కిందకు పట్టణ ప్రజలు కూడా ఏం చేశారంట? చూడండి, ఏం చేశారు? ఉపవాసం ఉండి మోకాళ్ళు వేశారు, ప్రార్థన చేశారు. ప్రభా, మా పట్టణాన్ని కాపాడు. దేవుడు వాళ్ళ ప్రార్థన నాడు పట్టణాన్ని ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. ఇదే గర్వం ఎవరు ప్రార్థన చేయకుండా గర్వించిన నినివే పట్టణ సొదొమ గొమొర్రా అని దేవుడు అగ్ని గంధకాలతో ఏం చేశాడంట? కాల్చేశాడు. అగ్ని గంధకాలం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆకాశం ఉండి కురిసిందంటే అగ్ని గంధకాలు. ఇక దాన్ని ఎవరిని ఆపగలరా? చెప్పండి, ఆపగలరా? రీసెంట్గా 2025లో కూడా
శాస్త్రవేత్తలు ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళి ఇది నిజమా కాదని చెప్పి మళ్ళీ పరిశోధనలు చేస్తే ఒక 15 అడుగులు లోతులోకి వెళ్ళి ఆ మట్టిని తీస్తే మొత్తం ఇప్పటికి కూడా బూడిదైపోయిందంట. బూడిద వస్తుందంట తీస్తూ ఉంటే. ఎందుకు వస్తుందంటే అంత భయంకరంగా కొన్ని అడుగులు లోపలికి వెళ్ళి ఏం చేసింది, అగ్ని కాజేసిందంట ఆ పట్టణాన్ని. ఇప్పుడు కూడా అక్కడ చెట్లు వేస్తే రావు చెట్లు. ఈవెన్ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పటికి కూడా చెట్లు వేస్తే అక్కడ రావట. ఈ ఎడారి ఇప్పుడు ఏముందో చూసారా, దీనికి నీళ్ళు పోయకూడదు. దీనికి ఇలాంటి కాస్తాయి తప్ప నీరుతో సంబంధించిన ఏ పంట వేసినా పండదు. ఇలాంటి వాటికి నీళ్ళు పోస్తే చచ్చిపోతాయి. అలాంటి పండితే తప్ప ఎడారులో పండే ఇవన్నమాట అవి తప్ప ఇప్పటి వరకు కూడా ఆ లోపల ఆ బూడిద ఉండడం వల్ల, సారము లేకపోవడం వల్ల, సారం అంతా కాలిపోవడం వల్ల ఇప్పటికి కూడా పంట వేసినా కానీ ఏం రావట్లేదంట. దాని అర్థం ఏంటో తెలుసా, కొన్ని తరాలు ఇప్పుడు కన్నా నువ్వు గర్వించకుండా అతిశయపడితే కొన్ని తరాలు దీవించబడతాయి. ఇంకా గర్వించి అతిశయపడితే కొన్ని తరాలైనా కానీ నీ కుటుంబం నుంచి పంట బయటికి రాదు. నీ కుటుంబం నుంచి ఏం రాదు, పంట బయటికి రాదు. కాబట్టి ఈరోజు వాక్యం గమనిద్దాం. గర్వించడానికి రాలేదు, ఇక్కడికి అతిశయించడానికి రాలా, నేను అనుకుంది జరిగిపోద్ది అనడానికి రాలా. కళ్ళతో చూడడం అన్నీ కూడా దాన్ని సృష్టించి ఏయో రకరకాలుగా చేసేస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? చూడండి, గమనించండి. రాజు సహితం కూడా హృదయాన్ని ఏం చేశాడు చెప్పండి, హృదయాన్ని అంచుకున్నాడు. ముందు ఏమంచుకున్నాడు? హృదయాన్ని అంచుకున్నాడు. సరే, దేవుడు చెప్తున్నాడు మనం లోబడదాం, మనకే మంచిది. చూడండి, ఆ 3 రోజులంట తను అన్నం తినలేదంట, తన కుటుంబానికి అన్నం పెట్టలా, తన మంత్రులకి మంచి నీరు కూడా ఇవ్వలేదట. దేవుడి దగ్గర నుంచి ఒక జవాబు వచ్చే వరకు మంచి నీరు కూడా ముట్టని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 3 రోజులు దేవుడు చెప్పాడు, ప్రార్థన చెప్పాడు. 3 రోజులు ప్రార్థన అయిపోయింది. దేవుడు చెప్పాడు, నేను నిన్ను కరుణించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం మనం గమనిద్దాం. దేవుడు మన హృదయాన్ని కఠినపరచుకోవడానికి తేవట్ల సంఘానికి. ఇక్కడ విని బయటికి వెళ్ళి మళ్ళీ నాకు నచ్చింది చేసుకుందాం, కఠినపరచుకుని నాకు నచ్చినట్టుగా ఉంటాను. కఠినపరచుకోవడానికి ఏదో లోకంలోనే బ్రతకచ్చు. హృదయాన్ని కఠినపరచుకోవడం కోసం అయితే చర్చి కూడా రావాల్సిన అవసరం లేదు. ఇంకా స్ట్రాంగ్గా కఠినపరచుకోవచ్చు బయట. ఇక్కడికి తీసుకొస్తుంది దేవుడు కఠినపరచుకోవడానికి కాదు, హృదయాన్ని మెత్తని చేసుకోవడానికి తెస్తున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హృదయాన్ని మెత్తని చేసుకోవడానికి తెస్తున్నాడు, హృదయాన్ని కఠినపరచుకోవడానికి రావట్లేదు ఇక్కడికి. కాబట్టి హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటే ఇక పరిణామాలు ఊహించని ఉంటాయి. అందుకని ఈరోజు చూడండి, యోనా ఎప్పుడైతే అక్కడ చూద్దాం ఒకసారి, 3వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి, 7వ వాక్యం చూద్దాం ఒకసారి. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైవ్ కాకుండా మన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును. ఇక్కడ చూడండి, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు దేన్ని మానుకోమంటున్నాడు? మరొకసారి చూద్దాం ఆ మాటను ఒకసారి. తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివే. చూడు, అక్కడ వారు చే దుర్మార్గములు మానాలంట. ఉపవాస ప్రార్థన చేసి, ప్రభా ఉపవాసం ఉన్న క్షమించని కాదు, నీ దుర్మార్గం ఆగాలి. నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పని ఉంది కదా, అది ఆగిపోవాలి. ఎవరికి చెప్పక్కర్లేదని, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎవరి దుర్మార్గత ఏంటో వాళ్ళకి తెలుసు. ఎవరెవరికో ఒక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరాలే లేదు. ఎవరి దుర్మార్గం వాళ్ళకే తెలుసు. కథలుగా ఎపిసోడ్లుగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరు దుర్మార్గత వాళ్ళకే తెలుసు, ఎవరు ఏం చేస్తారో అది వాళ్ళకే తెలుసు. చూడండి, నీ ఉపవాస ప్రార్థనలో ఏం మానాలో తెలుసా? నీ దుర్మార్గమైన పని మానాలి. తర్వాత రాస్తాడు చూడండి, ఇంకోటి ఏంటి? బలాత్కారం. ఏంటిదంటే బలాత్కారం. ఎదుటోడు తాగపోయినా తాగించడం బలాత్కారం. ఎదుటోడు నమ్మకపోయినా నమ్మించడం. ఒకదాన్ని సృష్టించి నమ్మిస్తారు కొంతమంది. ఎదుటోళ్ళు చెయ్యందు కూడా చేశారని నమ్మిస్తారు.
బలత్కారం. ఎదుటి వాళ్ళు చేయకపోయినా వాళ్ళ మీద ఆ నిందలు వేసేస్తారు. అది బలత్కారం. బలత్కారం అసలు దానికి దీనికి సంబంధం లేకపోయినా అది వాళ్ళు చేశారని క్రియేట్ చేసేస్తారు. అది బలత్కారం. అది బలత్కారం. ఆ బలత్కారం మానుకోకపోతే, ఆ దుర్మార్గం మానుకోకపోతే, ఉపవాస ప్రార్థన చేసి ప్రభా క్షమించండి 3వ ప్రార్థన అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తే, ఆ బలత్కారం నిలిచిపోకపోతే, ఆ దుర్మార్గం నిలిచిపోకపోతే, నేను మాట చెప్పిన నీ ఉపవాస ప్రార్థనే వ్యర్థం. దేవుని సహాయం నీకు దొరకను కూడా దొరకదు. మళ్ళీ చూడండి, గమనించండి. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? అందుకే రాస్తారు, వాళ్ళు ఏం మానుకున్నారో తెలుసా? వాళ్ళ ఉపవాస ప్రార్థనలో వాళ్ళ దుర్మార్గంను విడిచిపెట్టారంట. ఏం చేశారు? వాళ్ళ దుర్మార్గం ఏం చేశారు? విడిచిపెట్టారు. వాళ్ళు దుర్మార్గమైన పనులు వాళ్ళకి సంబంధం లేని విషయాలు, న్యాయమైన విషయాలన్నింటిని వాళ్ళు ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టారు. వాళ్ళు దుర్మార్గాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు చూడండి, వాళ్ళ దుర్మార్గమైన కార్యాలు విడిచిపెట్టి అక్కడ రాసిన ఒక మాట, అక్కడ వాళ్ళ బలత్కారం ఏం చేశారంట? విడిచిపెట్టి మానేశారట. మానేయడమే ఉపవాసం. అది విడిచిపెట్టడమే ఉపవాసం. వాళ్ళు విడిచిపెట్టి మానేశాకే దేవుడు సహాయం చేశాడు వాళ్ళకి. ఉపవాస ప్రార్థన బట్టి వాళ్ళకి సహాయం చేయలే దేవుడు. వాళ్ళ దుర్మార్గత విడిచిపెట్టాక, వాళ్ళ బలత్కారం మానేశాకే దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని కోపం ఆగిపోయింది వాళ్ళ మీద. వాళ్ళ దేవుడి మీద, దేవుడి యొక్క అగ్ని గంధకాలు ఏ సొదొమ గొమొర్రా మీద వచ్చినాయో మరి దీని మీదకి ఎలా వస్తాయో తెలియదు. అది ఆపింది ఏంటో తెలుసా? వాళ్ళు విడిచిన దుర్మార్గతే వాళ్ళు ఆపేసింది. ఉగ్రత ఆపేసింది. కేవలం ఉపవాస ప్రార్థన చేసి ఆపేలేదు వాళ్ళు. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? ఉపవాస ప్రార్థన 3 రోజులు వచ్చేసి కూర్చొని ప్రార్థన చేసి ప్రభా క్షమించని మళ్ళీ 4వ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తే అది ఆగదు. ఇంకా మాటలు చెప్పాలంటే డబల్ అవుతుంది. అది దేవుని కోపం ఏమవుతుంది? డబల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఉపవాస ప్రార్థన ఎలా చేసేది సార్? దుర్మార్గం మానేసి ఉపవాస ప్రార్థన, బలత్కారం మానేసి ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు వారి మనస్సుల్లో చూశాడు. దే ఆర్ ప్యూర్. వాళ్ళు ఇప్పుడు ప్యూర్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో ఏ దుర్మార్గత హృదయంలో లేదు, వాళ్ళలో ఏ పాపమో లేదు. చూశారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇప్పుడు క్షమిస్తున్నాను అన్నాడు. కాబట్టి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన లోపల అదే పెట్టుకొని మళ్ళీ 3వ రోజు ప్రార్థన 4వ రోజు అదే కంటిన్యూ చేస్తే నీ మీద వచ్చే దేవుని కోపం డబల్ అవుతుంది. రాసి పెట్టుకో, కావాలంటే ట్రై చేసి చూడు, లేకపోతే ఒకసారి డబల్ అవుతుంది. డబల్ అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి మందిరానికి తీసుకొచ్చి లేదా ఉపవాస ప్రార్థన జరిగించేది దేనికో తెలుసా? మన హృదయంలో ఉన్న దుర్మార్గతలు మానేయడానికి. యేసుక్రీస్తు శిష్యులు అయ్యా ప్రార్థన నేర్పించి ప్రభు అంటే ప్రార్థన ఒకటే నేర్పించాల, ఉపవాస ప్రార్థన కూడా నేర్పించాడు. ఉపవాస ప్రార్థన నేర్పించమని అడిగారు శిష్యులు? చెప్పండి, అడగలా. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం మీరు చదవండి. వాళ్ళు అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అంటే ఉపవాస ప్రార్థన కూడా నేర్పించి పంపించారు. కాబట్టి ఈరోజు వాక్యమును మనం గమనిద్దామా? దేవుడు ఏ కృప అయితే మనకి ఇచ్చాడో ఆ కృపను మనం దేవుని కొరకు వాడుకుంటే. చూడండి, బైబిల్ నుంచి వాక్యం చూపించి ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ప్రభువునందు మీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలు కొలస్సీ సంఘానికి రాస్తా అంటున్నాడు, నీకు దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో దాన్ని జాగ్రత్త చేయి, దాన్ని అప్పగించాలి దేవునికి. మందిరములో ఏ పని నీకు అప్పగించాడో దేవుడు, లేకపోతే స్వార్థ ప్రకటించమని ఏ పని అప్పగించాడో, లేకపోతే ఏ బాధ్యత అయితే నీకు ఇచ్చాడో దాన్ని అక్కడ రాస్తాడు. చూడండి, నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడు. సాతాను ఏం చేస్తాడంటే దేవుడు మనకిచ్చిన పని తప్ప మిగతా అన్నీ చేపిస్తాడు. దేవుడు మనకిచ్చిన పని తప్ప మిగతావన్నీ చేపిస్తాడు. మనకిచ్చిన పని మాత్రం చేయనివ్వడం. నాకు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు పని ఏదైతే ఇస్తాడో దాని మీద తప్ప మిగతా అన్నిటికీ ఖాళీ ఉంటుంది. ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఈ వారం మనకు ఉపవాస ప్రార్థన ఉంది. ఈ శుక్రవారం
మిగతా వాటన్నిటి సెలవు దొరుకుతాయి, కానీ దీనికి దొరకదు. ఏంటంటే చాలా చాలా టైట్గా ఉందండి. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, మామూలుగా పని చేసుకునే వ్యక్తి కన్నా ఒకరోజు సెలవు దొరకదండి నెలలో. చెప్పండి, దొరకదా? దేవుడు మనకు అప్పగించిన ఆ ఆత్మీయ జీవితం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పని విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ చూడండి, అక్కడ అందుకే రాస్తాడు, దాని విషయంలో జాగ్రత్త పడు. సాతాను అదొక్కటి చేయనాడు, అన్నీ చేపిస్తాడు మన చేత. ఏ విషయంలో మనం సీరియస్గా ఉండాలో ఆ విషయంలో సీరియస్గా ఉంటే మనం దీవించబడతాం, ఫలిస్తాం. దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉండి ఒక సీరియస్నెస్ లేకుండా పని విషయంలో, ఉద్యోగ విషయంలో, సాలరీ విషయంలో, డబ్బుల విషయంలో, దాని విషయంలో మహా సీరియస్ అయిపోయి ఏంటో సాధించేస్తాడు వెళ్ళిపోతుంది. మాట చెప్పనా, దీవించబడుతున్నట్టే ఉంటుంది కానీ ఏం అనుభవించలేం. నిజంగా చెప్తున్నా, దీవించబడుతున్నట్టే ఉంటుంది. రేపు 10 లక్షలు వచ్చేస్తే అనిపిస్తుంది, ఏం రాదు. రేపు నన్ను దేవుడు దీవించేస్తాడు, వాగ్దానం చేసేసాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు సాతాను మనసులోకి వచ్చి ఏం చెప్పి తెలుసా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు టైంకి వెళ్ళమాకమ్మ పర్లా, నువ్వు టైంకి వెళ్ళమాక అయ్యా పర్లా, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలా సెట్ అవుతుందండి వాక్యం? నినివే పట్టణ ప్రజలు రాజు సహితం ఆ కాలంలో ఉన్న రాజుల కంటే, వాళ్ళకున్న ధనము కంటే, వాళ్ళకున్న అధికారం కంటే, వాళ్ళకున్న పలుకుబడి కంటే, వాళ్ళకున్న సైన్యం కంటే మనం గొప్పవారం ఏం కాదు. దేవుడి మాటకి లోబడితే ఆయన చేస్తాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయి, స్మరణకు తెచ్చుకోమన్నాడు దేవుడు. అంటే వాళ్ళ స్మరణలోకి, వాళ్ళ మనస్సులో కంటే వాళ్ళ బాల్య దినములందే దేవుడి గురించి తీసుకొని రావాలంటే, వాళ్ళ మైండ్లోకి తేవాలంటే దేవుడిని. టైం లేదు అసలు. పిల్లలు బాగా విసిగిచ్చేస్తున్నారు. నేను చూసినంతకాలం మన చర్చిలో పిల్లలు ఆరాధన మధ్యలో విసిగించడం 99% ఉండదా చెప్పండి? 99% పిల్లలు అల్లరి చేయడం ఎక్కడన్నా చూడండి, ఉండదు మన చర్చిలో. వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది చర్చిలో అల్లరి చేయకూడదు. ఆ క్రమశిక్షణ వాళ్ళకి చిన్నప్పుడు నేర్పించాం. అసలు నాకు ఆశ్చర్యం అంటే ఆడమే సాగులు చెప్తారు, పిల్లలు బాగా విసిగిచ్చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైన్ రావట్లేదు అంటే రాత్రి మళ్ళీ బాబు పడుకోవడం ఇబ్బంది అయిపోద్ది. దేవుని విషయంలో పిల్లలు ఎందుకు పెడుతున్నారు అడ్డం? సాగు ఎందుకు చెప్తున్నారు? దేవుని విషయంలో పని ఎందుకు సాగుగా చూపిస్తున్నారు? దేవుని విషయంలో ఉద్యోగాలు ఎందుకు సాగుగా చూపిస్తున్నారు? అవన్నీ ఇచ్చింది దేవుడు కదా, అవన్నీ ఇస్తుంది దేవుడు కదా. రాజు సహితం అంట తన వస్త్రాన్ని తీసి సింహాసనం దిగి ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసా, ఒప్పుకున్నాడట. అలాంటప్పుడు తన రాజ వస్త్రాన్ని పక్కన పెట్టాడంటే, ఒక మాటలో చెప్పాలంటే రాజరికాన్ని ఉపవాస ప్రార్థన కోసం పక్కన పెట్టాడట. రాజరికాన్ని ఉపవాస ప్రార్థన కోసం పక్కన పెట్టాడట. ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగాలు, పనులు రాజరికం కంటే గొప్పవేం కాదు. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? అందుకే చూడండి, ఎప్పుడైతే అవి పక్కన పెట్టి దేవుడి కోసం పక్కన పెట్టి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. మూడే 3 రోజులు ప్రార్థన, దేవుడు అద్భుతం చేశాడు. పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంట, కాపాడాడు దేవుడు. చూద్దాం ఈ వారం ఎంతమంది సాగులు చెప్తారు దేవుడికి. నాకు కాదులేండి, దేవుడికి ఎంతమంది చెప్తారో చూద్దాం. సాగు చెప్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి అన్నవసరం విషయంలో పక్కన పెట్టద్దు. ఈరోజు నువ్వు ఒక పొజిషన్కి వచ్చేసి, ఒక స్థాయికి వచ్చేసి, ఒక స్థానానికి వచ్చేసి అని దేవుణ్ణి పక్కన పెట్టద్దు. జీవితంలో చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే, దేవుణ్ణి పక్కన పెడతారు తీసి. దేవుణ్ణి పక్కన పెట్టిన రోజున నువ్వు ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు, ఫలించలేవు. దేవుని పక్కన పెట్టద్దు. చూడండి, గమనించండి, రాజరికాన్ని పక్కన పెట్టి రాజసింహాసనం చేశాడంట. అంటే దాని అర్థం తెలుసా, నీ ముందు నేను సాధారణమైన వ్యక్తిని అయ్యా, రాజుని కాదయ్యా. తన అధికారాన్ని పక్కన పెట్టాడు, తన అధికారం అనే వస్త్రాన్ని పక్కన పెట్టాడు. రెండోది ఏం చేశాడు తెలుసా, సింహాసనం నుంచి దిగాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా, నేను కూడా నీ ముందు నేను సాధారణమైన వ్యక్తిని అయ్యా, నేను రాజుగా చూపించుకోవట్లేదు నీ ముందు, నువ్వు కూర్చోబెడితే ఇక్కడ కూర్చున్నా. ఎప్పుడైతే కిందకి దిగి మోకాళ్ళుని ప్రార్థన చేశాడో, తన తగ్గింపుని బట్టి దేవుడు అంట ఆ ప్రార్థన విన్నాడట. తన తగ్గింపుని బట్టి దేవుడు చేశాడు, ప్రార్థన విన్నాడు. చూడండి,
దేవుని విషయంలో సాకులు చెప్పి దేవునికి దూరం అయిపోయి ఉపవాస ప్రార్థనలు లేకుండా వాటి లేకుండా దేవుడు నీకు ఇచ్చిన ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాడు. అది బయట అయినా సంఘములో అయినా. బయట అయితే మనం ఏం చేయలేం, సంఘంలో అయితే పాస్టర్ గారిని అనొచ్చు కదా, పాస్టర్ గారు మమ్మల్ని తీసి పక్కన పెట్టారు అనొచ్చు. బయట అయితే ఏం అనలేం, అంతేనా? అప్పుడు మీరు ఒకసారి ర్యాలీ చేసుకోండి, బయట కూడా నాకు ముందున్న ఘనత ఏది, ఇప్పుడు ఉన్న ఘనత ఏదో చూసుకోవాలి. అప్పుడు సంఘంలో ఏదన్నా దేవుడు వీడి మాట ఎట్లా చెప్పిన మాట ఎట్లా తీసి పక్కన పెట్టాడు అనుకోండి, చక్కని పాస్టర్ గారు మమ్మల్ని పక్కన పెట్టారు అనొచ్చు అంటారు కూడా, మన వాళ్ళు అంటారు కూడా. పనిలో బిజీ అయిపోయి అనరు, లేకపోతే నాకు వచ్చే దేవుని మందిరానికి వచ్చే టైం లేదు అనరు. పాస్టర్ గారు మమ్మల్ని పక్కన పెట్టారు. సరే, దీన్ని అనుకుందాం, మరి బయట కూడా దేవుడు ఇచ్చిన ఘనత అంతా తీసేస్తున్నాడుగా, మరి దాని సంగతి ఏంటి? అప్పుడు ఎవరినంటావు అక్కడికి వెళ్ళి? దేవుని పని విషయంలో నమ్మకంగా, అందుకే ఇక్కడ అగ్రిప్పతో అంటాడు, ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచయం నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుము. నువ్వు జాగ్రత్త పడితే దేవుడు దీవిస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వు జాగ్రత్త లేకపోతే తీసి ఇంకొకరు పెట్టుకుంటాడు దేవుడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. 6 సంవత్సరాలు నీకు టైం లేదు, 6 సంవత్సరాలు దేవుని పని అయిపోవాలా? 5 సంవత్సరాలు నీకు ఖాళీ లేదు, పని అని వెళ్తే 5 సంవత్సరాలు దేవుని పని గురించి అయిపోవాలా? ఆయన టైం అయిపోతాను, ఆయన కంగారుగా ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు, ఆయన పని జరగదు, ఆయన కంగారుగా ఉంటే నాకు పని ఉందండి, నాకు బయట చాలా పని ఉంది ఇప్పుడు, అసలు ఇంతకుముందు కంటే చాలా బిజీ ఇప్పుడు. జాగ్రత్త. నీ సనుగుడు కూడా దేవుడు లెక్కప్ చెప్పాల్సి వస్తుంది ఒక రోజు. అందుకే చూడండి, గమనించండి, తన అధికారము వస్త్రాన్ని పక్కన పెట్టాడు, తను సాష్టాంగపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, అయ్యా నీ ముందు నేను సాధారణమైన వ్యక్తిని, నీ సహాయం లేకపోతే నేనేమి చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా. చూడండి, గమనించండి, 6 రోజులు పనిచేసి 7వ రోజు మీకు సెలవు ఎందుకు ఇస్తున్నారంటే బాడీ కొంచెం అలసట తీర్చుకోవడానికి, అంతేనా? హలో చెప్పండి. మళ్ళీ శక్తి పొందుకోవడానికి, మళ్ళీ 6 రోజులు పని చేయడానికి. ఉపవాస ప్రార్థన కూడా అలాంటిదే. ఉపవాస ప్రార్థన కూడా మళ్ళీ దేవుల్లో నువ్వు బలం పొందుకోవడానికి, దేవుల్లో ఇంకా శక్తి పొందుకోవడానికి దేవుడు ఇచ్చాడు ఉపవాస ప్రార్థన. దానికి నాకు టైం లేదంటే ఇక దేవుడు నువ్వే చూసుకోవాలి. ఇక ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? రాజు సహితం తలదించాడంటే నువ్వు తలదించితే నీకు ఆశీర్వాదం. టైం లేదంటే ఆయన నీ విషయంలో ఒక మాట అంటాడు ఒకరోజు, నువ్వెవరో నాకు. ఆ రోజు వచ్చినప్పుడు ఆయన నువ్వే మాట్లాడుకోరు, మధ్యలో పాస్టర్ గారు ఉంటారు, మధ్యలో నీకు తోటి విశ్వాసులు ఉంటారు, మధ్యలో ఎవరు రికమెండేషన్లు అవ్వో, ఆయనే నిర్ణయం ఆయన తీసేసుకుంటాడు. కాబట్టి దేవుని చేతికి అప్పగించుకుందాం. దేవుడు మనకిచ్చిన పని నమ్మకంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.